హాయ్ ఫ్రెండ్స్, మనం 10th క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఎక్సర్సైజ్ 1.1 నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇందులో మనకి 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం 1 by 1 చేద్దాం. ఫస్ట్ 140. ఈ 140 అనేది ఈజీగా చేయొచ్చు. మనం 140 అనేది 2 టేబుల్తో చేద్దాం. ఇప్పుడు మనకి 14 అనేది 2 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 2 7 14 కదా. 7 ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ 2 0 0. ఇప్పుడు 70 మనకి ఎక్కడ వస్తుంది? 2 టేబుల్లోనే వస్తుంది 70 కూడా. 2 35 70. ఎక్కడ వచ్చింది మనకి? 35 దగ్గర. 35 మనకి ఏ టేబుల్ వస్తుంది? 5 టేబుల్ వస్తుంది. 5 7 35. ఎక్కడ వచ్చింది? 7 దగ్గర. నాకు ఇంకేం రాదు. 7 లాస్ట్ ఆన్సర్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. therefore 140 is equal 2 into 2 into 5 into 7. therefore 140 is equal 2 రెండు ఉన్నాయి కాబట్టి 2 square into 5 into 7. ఇది మన ఫ్యాక్టరైజేషన్. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. 156. 156 ఏ టేబుల్ వస్తుంది? 2 టేబుల్లో తీసుకున్నాం. 2 7 14. 14కి 50కి ఎంత గ్యాప్ ఉంది? 1 కదా. ఇవన్నీ ఇక్కడ రాసుకుందాం. మనకి 14 ఎక్కడ వచ్చింది? 2 7 దగ్గర. 7 కింద రాద్దాం. ఇప్పుడు 6 అంటే 16. 16 2 టేబుల్లో ఎక్కడ వస్తుంది? 2 8 16. ఎక్కడ వచ్చింది? 8 దగ్గర. నెక్స్ట్ 78. 2 టేబుల్తో చేద్దాం. 2 3 6. 6కి 7కి ఎంత గ్యాప్ ఉంది? 1. ఇవన్నీ ఇక్కడ రాసుకుందాం. 18. 2 టేబుల్ 18 ఎక్కడ వస్తుంది? 2 9 18. 3 9. ఇప్పుడు 39 చేద్దాం. 39 అనేది 2 టేబుల్ రాదు, 3 టేబుల్తో చేద్దాం. 3 1 3. 3 3 9. 3 1 3 1 3. 3 3 9. 13. ఇది మనకు ఫైనల్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాసుకుందాం. 156 is equal 2 into 2 into 3 into 13. therefore 156 is equal 2 square into 3 into 13. ఇవి మీకు అర్థమైందని చెప్తే నేను మిగతా ప్రాబ్లమ్స్ని కూడా మీకు చూపిస్తా ఎలా చేసి. నాకు మీ రెస్పాన్స్ చాలా అవసరం. మీరు కంటిన్యూ చేయమని కామెంట్లో చెప్తే నేను మొత్తం 10th క్లాస్ మ్యాథ్స్ మొత్తం కంటిన్యూ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.